ఫ్రెండ్స్, గత 4 రోజుల నుంచి చాలా బలంగా వినిపిస్తున్నటి విషయం ఏమిటంటే సోషల్ మీడియాలోన, న్యూస్ ఛానల్‌లో అయినా కూడా వైఎస్ఆర్ పార్టీ దాదాపుగా ఒక 70, 80 మందిని మార్చాలని, సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చాలని ఆలోచిస్తుంది. దానికి సంబంధించిన విషయంలో 11 మందికి అనౌన్స్ చేసినారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకి లేదని, కొంతమంది మినిస్టర్‌కి లేదని. సార్, సీఎం సార్, మీ స్ట్రాటజీ మీకుంటుంది, మేము కాదనము. కార్యకర్తల ఆలోచన ఏమంటే వైఎస్ఆర్ పార్టీ ద్వారా మీరు సిట్టింగ్ ఎమ్మెల్యేని మారుస్తారు, కరెక్టే, బాగానే ఉంది. దీనివల్ల మెసేజ్ ఏం పోతుంది పబ్లిక్లో? అంటే ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలు సరిగా లేరనే అర్థం కదా. మీ 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 సర్వేలో తేలినట్టే కదా. ఈ 80 మంది మార్చడం వల్ల రేపొద్దున కొత్త వ్యక్తులు వచ్చి ఖచ్చితంగా చేస్తారనే గ్యారంటీ ఏముంది? ఈ పబ్లిక్లో డౌట్ వస్తుంది. రెండవది ఏమిటంటే, మీరు ఈ ఎమ్మెల్యేని కంటిన్యూ చేయడం వల్ల ఏమవుతుందంటే, వీళ్ళు రియలైజ్ అయ్యి, ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళైతే రియలైజ్ అయ్యి రేపు ప్రజల్ని దగ్గర తీసుకొని ఎటువంటి తప్పులు జరగకుండా పార్టీని బలోపేతం చేయడానికే కృషి చేస్తారు. కొత్త వ్యక్తి వచ్చినప్పుడు ఏముంది, మరి ఇదే తప్పు జరిగితే మరి పార్టీకి పెద్ద డ్యామేజ్ జరుగుతుంది. రేపొద్దున అసమ్మతి పెరిగే కూడా అవకాశం ఉంది పార్టీలో, సీట్లు మార్చడం వల్ల. దాని తర్వాత ఇంకో విషయం ఏమిటంటే, 4 సంవత్సరాల 9 నెలలు మనం ఊగే కూర్చొని కేవలం 3 నెలలు 4 నెలలు ఎలక్షన్స్ ఉన్నప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారుస్తున్నారంటే అర్థం ఏముంది? అంటే ఈ ఎమ్మెల్యేలు సరిగా లేరు, సరిగా పరిపాలించలేరు, గెలవలేరంటే అర్థం ఏముంది? వీళ్ళు ఖచ్చితంగా పరిపాలన సరిగ్గా చేయలేదనే అర్థం. అంటే ఇండైరెక్ట్గా పార్టీ తన తప్పులను తను ఒప్పుకున్నట్టు అవుతుంది సార్. అందుకోసమే మీరు ఖచ్చితంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు ఇవ్వాలని నా యొక్క కోరిక. కొత్త వాళ్ళు ఆశపడవచ్చు, వీళ్ళకంటే బాగా చేయొచ్చేమో రూలింగ్ అంటే పరిపాలన, లేదని లేదు. కానీ అందరికంటే ముఖ్యం ఇక్కడ పార్టీ కాబట్టి మీరు ఖచ్చితంగా దీని మీద మరోసారి మీ స్ట్రాటజీ మీకు ఉంటుంది. అఫ్కోర్స్ మా యొక్క ఒక చిన్న మా మనసులో మాట మీకు వ్యక్తపరచాలనుకుంటున్నాము. మీ స్ట్రాటజీ మీకు ఉండొచ్చు, లేదనటం లేదు. కానీ ఒకసారి థింక్ చేయాలని, ప్రజల్లో మేము కొద్దిగా తిరుగుతుంటాం కాబట్టి ప్రజల డౌట్ ఉంది. మీరు మార్చడం వల్ల లేనిపోని డౌట్లు క్రియేట్ అవుతున్నాయి ప్రజల్లో. గందరగోళం ఏర్పడింది. ఎందుకు మారుస్తున్నారు అంటే తప్పు జరిగిందనే కదా మారుస్తున్నారనే గందరగోళం ఏర్పడింది. సార్, సీఎం సార్, ఇది ఇంకోసారి ఆలోచించి దీని మీద నిర్ణయం తీసుకుంటారని మనం ఆశిద్దాం.